యాక్చువల్లీ మీరు ఇందాక ప్రొడ్యూసర్ చెర్రీ గారు అన్నట్టే వీళ్ళిద్దరు డేట్స్ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు లాక్ అయి ఉంటుంది. పొద్దున్న నుంచి 2-3 షిఫ్ట్లు కూడా చేస్తుంటారు. లైక్ సత్య గారి విషయంకి వస్తే ఇప్పుడు పెద్ద చేస్తున్నారు, వెంకటేష్ గారు సినిమా చేస్తున్నారు. సో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఏంటి డేట్స్ ఎలా కేటాయించారు నిజంగా మీరు అన్నట్టు? అంటే ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఆయన ఉండడం వల్ల నవంబర్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంతే. సార్ సింపుల్ ఆన్సరా? సో చెర్రీ గారు మీరు చెప్పండి సార్. అంటే నిజంగానే వీళ్ళ డేట్స్ ఇచ్చి ఇంత తక్కువ టైంలో ఫినిష్ చేయడం అనేది కూడా ఇప్పుడు మీరు అనుకున్న టైంకి రిలీజ్ చేయడం కూడా ఈజీ కాదు కదా. సో అంటే రితేష్ గారు చెప్పినట్టు డెఫినెట్గా డేట్స్ రావడం అంత ఈజీగా మాకు దొరకలేదండి. హీ వాజ్ బిజీ విత్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్, ఎందుకంటే చాలా మూవీస్ చేస్తున్నారు సత్య ఎస్పెషల్లీ. సో ఆయన ముందే చెప్పాడు, నేను సెప్టెంబర్ అక్టోబర్లో ఆ టైంలో అవుతేనే బంచ్ కింద ఇవ్వగలుగుతాను, ఎక్కువ డేట్స్ ఇవ్వగలుగుతాను బల్క్గా, అప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఫినిష్ అయిపోతాయి అని చెప్పడం జరిగింది. ఆగస్ట్ సెప్టెంబర్ అలా అక్టోబర్ నవంబర్ అయిపోయింది. సో నవంబర్ 17th స్టార్ట్ చేశాను యాక్చువల్ షూటింగ్. సో ఇంకా అక్కడి నుంచి మటుకు మాకు చెప్పిన డేట్స్ ఇచ్చారు. మధ్యలో కొంచెం కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ ఓకే. బట్ ఫ్రమ్ నవంబర్ 17 onwards ఈ కెప్ ద డేట్స్. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఆయన కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ మేము క్లియర్గా చెప్పాము. అది అన్నీ ఆయన కరెక్ట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో అలానే అందరూ అజయ్ కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, అందరు డేట్స్ కూడా ప్రాపర్గా సెట్ అయినాయి. ఎవరు డేట్స్ వేస్ట్ కాకుండా స్మూత్గా నవంబర్ 17 కూడా చాలా స్మూత్గా జరిగింది షూట్. వెన్నెల కిషోర్ గారు హాయ్ అండి. మీరు అంటే ఇది వరకు ప్రమోషన్స్కి వచ్చేవారు కాదు, సో చాలా లిమిటెడ్గా వచ్చేవారు. ఈ మధ్య ప్రమోషన్స్కి కనిపిస్తున్నారు, అయినా కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారండి మీరు వస్తుంటే. అసలు మీరు వచ్చారా అని. అంటే అది కదండి, ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ఈవెంట్కి రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే షూటింగ్ మధ్యలో కూడా అప్పటికి నేను సత్య ప్రెషర్ పెడుతున్నాం, సార్ కొంచెం ఈవెంట్ ఉంది, ఇద్దరు అదే షూట్లో ఉన్నాం అనమాట. సో పాపం ఆయన మేనేజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం మాది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసి పంపించారు. సో దానికి థ్యాంక్ యూ. అంటే కుదిరితే డెఫినెట్లీ వస్తానండి, అలా ప్రమోషన్కి రాకూడదని ఏమి ఉండదు, బట్ డెఫినెట్లీ. సత్య గారు అదే ఇప్పుడు ఆ డేట్స్ కేటాయించడం ఓకే, కానీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు త్రివిక్రమ్ గారినో ఇంకొకరినో రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. డేట్ ఏమో దగ్గర పడిపోయిన 10 days ఉంది. ఏంటి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు మీరు, మీ డైరెక్టర్? పెట్టుకున్నాను డేట్స్, కొన్ని డేట్స్ ప్రమోషన్ చేయడానికి పెట్టుకున్నాను డేట్స్. హవెవర్ ఆల్ ది వెరీ బెస్ట్. May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉంటున్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఓ మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు ఆయన కథల నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా, అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? నిజంగా వాళ్ళే సార్ నా బలం నిజంగా. కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీన్ని వెనక ఎంటబడి బతిలాడి డేట్ లేవంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి ఎంటబడి? లేదు సార్, రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్. క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమీడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరోలు హీరో అంటారు, అదే అలా చేశాను, కానీ అంటే కామికల్గానే చేశాను తప్ప సీరియస్గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో, కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా, అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా ఒక హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్లో ఒక ఏవీ పెడతామండి, బేసిక్గా స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, అది దానికి మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్గా ఫస్ట్ టైం స్నానం చేస్తాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్.
ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడడం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడడం. ఓకే. పొద్దున్న అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి, ఆ క్లిప్స్ అవి పెడతారు సార్. ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్లోనే మీకు సెట్ వేసారనమాట. అంతే సార్. అవునండి. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రోటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా. ఏంటంటే సినిమా అంతా యాక్ట్ చేయడం, ఇది సెగ్మెంట్లుగా జరుగుతుంది సార్ సినిమాలో. Okay. ఒక్కొక్క క్యారెక్టర్తో ఇంటరాక్షన్, ఓకే. ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను బాగా ఎంజాయ్ చేశాను సార్. ప్రతి షూటింగ్ చాలా ఫన్గా జరిగింది. అది ప్రతి సినిమాలోని ప్రతి వాళ్ళకి జరిగేదేనండి, ఇంటరాక్షన్ ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్లో. సో అది చేసి ప్రాసెస్లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్లో ఉంటాం. అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసినా అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లోకి తీసుకెళ్ళడానికి ఒక సీరియస్ కంటెంట్ అది, బట్ యూ టర్న్డ్ ఇట్ టు ఏ కామెడీ జానర్. వాట్ ఈస్ ది వాట్ యూ కాల్ ల్యాబొరేటరీ వర్క్ ఈ అండర్? బేసిక్గా టర్న్ అయ్యేది బేసిక్గా హీరో క్యారెక్టరైజేషన్ బట్టి అండి. సో ఏ యాక్టర్ చేస్తే యాక్టర్ బట్టి డిజైన్ అయ్యే స్టోరీ అనమాట. ఆర్ యూ హ్యాపీ విత్ హిమ్? యా వెరీ హ్యాపీ అండి. సో సత్య అనుకున్నప్పుడు సత్య క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మొత్తం మూవీ ఏంటంటే స్క్రిప్ట్ ఎలా ఉంది అని. సో బేసిక్గా బీట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఈయన యాడ్ అవ్వడం వల్ల కొంచెం కామెడీ అనేది యాడ్ అవుతుంది. ఓకే. మిస్ వరల్డ్ and you must have been exposed to the world cinema and the international standards, how these kind of films, because now that Cherry Haru has told it is the first of its kind in Telugu particularly. And what is the what is the difference you felt when you acted or when you were on the set? What is your best feeling, because it differs from all the rest of the films? You're so right. I mean, this is the gold standard. This is exactly what the world looks at and goes, wow, this is cinema. So definitely मैं ऐसा कहूँगी कि I learned a lot. There was plenty that I was able to take back. I was, of course, I was nervous. I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set, and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. I'm very happy for your happiness in your answer, but I spoke about the content, the espionage on a flight board. You know, you must have seen many films on international arena. Can you compare this film with any other film that you have seen till now? There are a few movies, you're right. There are many movies that kind of follow the pattern of being on a flight, and this is 80% shot on a flight. So, in terms of the content of the movie, there are a lot of similarities in terms of, I can talk from an actor's point of view. So I told you what my experience was. Not from the content point of view? The movie makers are sitting right there, so I think they would be able to answer it with more detail, and the correct answer would come from them. I think I wouldn't be the right person to answer that question. So you have to answer the director, sir, for that. I was asking me if I've seen movies from all around the world. So then how does this compare to that, the content of the movie? అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా ఉంటుందో అలా. వెన్నెల కిషోర్ గారు